హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ప్రోమోలో అయితే ఏం జరగబోతుందో చూద్దాం. ప్రభావతి అయితే వాళ్ళ భర్తతో అంటూ ఉంటుంది. "మీ ముద్దుల కొడుకు భాగవతం గురించి రోహిణికి ఏదో తెలిసిందంట వినండి" అని అంటూ ఉంటుంది. బాలు మాత్రం అలా చూస్తూ ఉండిపోతాడు. వెంటనే రోహిణి ఆ ఫైనాన్షియర్ బాలు నడిపే కారు లాగేసుకున్నాడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి బాలు వాళ్ళ నాన్న చాలా షాకవుతూ ఉంటాడు. ఇప్పుడు అయితే బాలుకి ఏ ఉద్యోగం లేదు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న బాలు మాత్రం ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. వెంటనే మనోజ్ అయితే భార్యాభర్తలు ఇద్దరూ అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు అని అంటూ ఉంటాడు. బాలు, మీనా మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా నిల్చొని చూస్తూ ఉండిపోతూ ఉంటారు. వెంటనే బాలు వాళ్ళ నాన్న, "మరి అద్దె కారుని వాడెందుకు లాగేసుకున్నాడురా" అని అడుగుతూ ఉంటాడు. వెంటనే రోహిణి, "ఆ ఫైనాన్షియర్‌ని బాలు కొట్టాడు మామయ్య" అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అతను మాత్రం అలా షాకవుతూ ఉంటాడు. వెంటనే మనోజ్, "వెళ్ళి బార్‌లో పని చేయరా" అని అంటూ ఉంటాడు. "మందుకు మందు, టిప్పులకు టిప్పులు వస్తాయి" అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే మీనా, "చాలు ఆపండి" అని గట్టిగా అరుస్తుంది. ఆ మాటలకి మనోజ్ ఒక్కసారిగా మాట్లాడడం ఆపేస్తూ ఉంటాడు. రోహిణి కూడా మీనా అలా అనడం వల్ల మీనాని అలా కోపంగా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. "ఇలా మా తిండికి కూడా లెక్కలేస్తారని తెలిసే మనసు చంపుకొని ఆయన ఎలాంటి పని చేస్తున్నారో తెలుసా" అని అంటూ ఉంటుంది. వెంటనే బాలు, "ఏయ్" అని అంటూ ఉంటాడు మీనాని. బాలు వాళ్ళ నాన్న, "నువ్వు ఆగరా" అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి బాలు అయితే మీనాని ఏమనకుండా అలా ఆగిపోతూ ఉంటాడు. "నువ్వు చెప్పమ్మా మీనా, ఏం పని చేస్తున్నాడు బాలు" అని అడుగుతూ ఉంటాడు. ప్రభావతి అయితే తన మనసులో, "ఏంటి వీడు ఏం పని చేస్తున్నాడు కారు నడపకుండా, ఏంటా పని" అని తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. మీనా అయితే బాలుని చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది. బాలు మాత్రం కిందికి మొహమేసుకొని నిల్చొని ఉంటాడు. మరి నిజం చెప్తుందో లేదో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.